తులారాశి. తులారాశి వారికి ఈ నెలలో కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి సప్తమంలో సూర్యుడి సంచారం వల్ల భార్యాభర్తల మధ్య ఏమైనా సరే చిన్న చిన్న విరోధాలు సంభవించడం అనేది. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ సంబంధాలు కూడా ఒక్కోసారి నోటి దాకా వచ్చి చివరి నిమిషంలో కొంత వెందిరిగే ప్రమాదం కూడా ఒక్కోసారి లేకపోలేదు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. ఇక ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నవారో వారికి మాత్రం కొంతవరకు వెసులుబాటు అనేది కొంత మంచి పెరగడానికి ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా ఎక్కువ ఉపశమనం లభించడానికి కూడా ఈ తులారాశి వారికి ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే గనక ఈ నెలలో మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. ఇటు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఇబ్బందులు కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది, తర్వాత మనకి ఏదైతే ఒక తొలకరి జల్లులాగా కొంత మన జీవితం అనేది ప్రశాంతంగా వెళ్ళడానికి కొన్ని కొన్ని కొత్త కొత్త మార్గాలు మీకు స్ఫురింపబడడానికి కూడా ఈ నెల కొంత సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆరో ఇంట్లో ఏదైతే మరి రవి యొక్క సంచారం వల్ల ఇటు నిరుద్యోగులకైతేనేమి, తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు ఎదురవుతుంటే వాళ్ళ పరంగా అయితేనేమి, అంటే ఈ ఉద్యోగ రకంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా ఉంది. ముఖ్యంగా మార్చి 29 నుంచి మనకి ఈ అర్ధాష్టమ శని కూడా తొలగిపోవటం అనేది వీళ్ళకి మరింత మేలు కలిగే అంశం. కనుక వృశ్చిక రాశి వారికి ఇటు ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు పెరగటం, ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు ఒత్తిడి తగ్గటం అనేది అయితే ఉంటుంది. అయితే 60 ఆ పై పడిన వాళ్ళు మాత్రం కొంతవరకు ఈ గుండెకి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కానీ ఇంకా మిగతా అందరికీ కూడా ఎంతో కొంత చాలా యోగ్యదాయకమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పొచ్చు. అలాగే సంతాన పరంగా కూడా వీరు ఆశించినంత మంచి ఫలితాలు వారి పరంగా లేనప్పటికీ కూడా మరీ నిరాశజనకంగా మాత్రం ఫలితాలు ఉండవు. అది కూడా కొంతవరకు మెచ్చదగిన విషయం. ధనుర్రాశి. ధనుర్రాశి వారికైతే గనుక మరి కొంతవరకు ఇబ్బందులనేది ఉంది. ఇప్పటికే అర్ధాష్టమ శని అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైతే ఈ పంచమంలో ఈ రవి ఉండటం వల్ల కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది, బుద్ధి ఎక్కడైతే వేగంగా పనిచేయాలో అక్కడ పనిచేయకుండా అక్కర్లేని వాటిలో కొంతవరకు వేగంగా పనిచేసి తద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశాలైతే లేకపోలేదు. అలాగే సంతాన పరంగా కూడా ఏదో రకమైన ఆదుర్ద, కొంత వ్యాకులత కూడా చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితే ఈ నెలలో ఉంటుందని కూడా చెప్పాల్సి ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఆ ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా ఆగిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో వీళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికైతే గనక మరి వీరికి కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదైతే మరి చతుర్థ స్థానంలో రవి సంచారం అనేది ఉంది. కనుక చతుర్థంలో సూర్యుడు గోచారవశాత్తు మరీ ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. కనుక ఈ వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే నిర్వహణ లోపాలు, తర్వాత అనుకోని నష్టాలు కొంతవరకు ఎదురయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఇటు కుజుడు యొక్క నీచ స్థితి, వీటన్నిటి కారణం వల్ల అంటే లాభాధిపతి ప్రస్తుతం నీచ స్థానంలో ఉండటం అనేది, దానివల్ల కూడా రావాల్సిన లాభాలు సకాలంలో అందలేకపోయే పరిస్థితి కూడా ఎదురవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా ఒక్కోసారి ఆకస్మికంగా మీద పడటం కానీ, లేదా ఇంట్లో మనకు వారసత్వంగా రావాల్సినవి ఏమైనా ఉంటే గనక అవి ఏవైనా సరే గొడవలకి దారి తీయడానికి కానీ కూడా ఈ నెల ఆ రకమైన గోచారాన్ని ఇస్తుంది. కనుక కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఇంటి వైపు నుంచి తలెత్తుతోంది. కుంభరాశి. కుంభరాశి వారికైతే గనక ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే వీరికి 3వ స్థానంలో రవి యొక్క సంచారం కనుక తప్పకుండా వీరు చేసే శక్తి సామర్థ్యాలు పెరగటం అనేది, ఇప్పటిదాకా ఏవైతే వారి వాయిదా పడుతూ వస్తున్న పనులు కొంత పురోభివృద్ధిలోకి వెళ్ళటం, అంటే ఇటు ఏలినాటి ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా వీరికి ఈ నెలలో దాని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. ఏదైనా ఒక పని ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా అయినా సరే చివరి నిమిషంలో కొంత కార్య సన్ముఖం అవటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే నాన్నగారి వైపు నుంచి ఏదైనా సరే సహాయ సహకారాలు లభించడానికి, ప్రోత్సాహం అందించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా మైత్రి గతంలో కంటే కూడా వృద్ధి చెందటం అనేది, అలాగే ఇప్పటికీ ఎవరైనా సరే
భాగస్వాముల్లో ఎవరైనా కొంత అనారోగ్య రీత్యా బాధపడుతున్నట్టయితే వారికి కూడా తాత్కాలికంగా ఈ నెలలో ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా జరుగుతుంది. ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా, ఉల్లాస యాత్రలు చేయాలన్నా ఈ నెలలో తప్పకుండా సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బు కొద్దిగా ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా మొత్తానికి ఈ వరకటితో పోలిస్తే ఆదాయ వృద్ధి కూడా కొంత కనపడుతుంది కాబట్టి అది కొంత మెచ్చదగిన విషయం. మీనరాశి, మీనరాశి వారైతే గనక ఈ నెలలో కొద్దిగా ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటికే మరి శని రాశిలోకి ప్రవేశించడం వల్ల శారీరకంగా కొంత శ్రమ పెరగటం అనేది, అలాగే చిన్న చిన్న పనులు చేసినా కూడా ఒక రకమైన నిస్త్రాణ, హైరాణ అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కంటికి సంబంధించినవి, తర్వాత మరి ఏదైనా సరే శిరస్సు అంటే తలకు సంబంధించినవి గానీ, తరచు ఏదైనా సరే ముఖ్యంగా ఈ పార్శ్వపు నొప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఆ నొప్పితో ఇంకొద్దిగా ఎక్కువ బాధపడేది కూడా ఈ నెలలో ఎక్కువగా ఉండొచ్చు. కనుక ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత ఏదో రకమైన అసౌకర్యం అనేది ఈ మీనరాశి వాళ్ళు ఎదుర్కోవటం అనేదైతే ఉంటుంది. అలాగే ముఖ్యంగా ధనస్థానంలో మరి అగ్నిగ్రహమైన సూర్యుడు నెలకొనటం వల్ల ఎంత డబ్బొచ్చినప్పటికీ కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితి ఎదురవ్వటం అనేది కూడా ఉంటుంది. బట్ అవసరానికి మాత్రం ఏదో రకంగా డబ్బైతే లభిస్తుంది. కానీ రూ. 10 ఖర్చు పెట్టవలసిన చోట రూ. 100 ఖర్చు పెట్టి కొంత మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయటం అనేది కూడా అదే రీతిలో ఉండటం అనేదైతే ఉంటుంది. ఇక ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా ఈ నెల అనుకూలకంగా ఉంది. అంటే ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళికి కావాల్సిన వాళ్ళున్నా, ఇప్పటికే మీరు ఏదైనా సరే వాహనాలు గానీ, భూములు గానీ కొనాలన్నా దానికి సంబంధించిన వరకు ఆ రకంగా కొంత ఆర్థికంగా ఖర్చులవ్వటం అనేది. అంటే కొన్ని శుభకార్య మూలకంగా కూడా ఖర్చులు కలిగే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా మీన రాశి వారికైతే ఉన్నాయి. కనుక మొత్తం మీద చూసినట్టయితే గనక ఆర్థిక విషయాల్లోనూ, వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనూ కొంత అచీతూచి అడిగేసినట్టయితే గనక మరీ చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు. ఈ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది.